ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఇప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి కూడా దీన్ని ఆపలేదు. ఈ 4 విషయాలు నిజమై తీరుతాయి. అవును స్నేహితులారా, రాబోయే 24 గంటల్లోపు మీ జీవిత కాలంలో జరగబోయేది ఈ సంఘటన కాళ్ల కింద భూమి కదులుతుంది. అవును స్నేహితులారా, కేవలం రాబోయే 24 గంటల్లోపు ఇది 100% ఖచ్చితమైనది మరియు ఈ సంఘటన జరిగి తీరుతుంది. మరియు స్నేహితులారా, నాదొక చిన్న విన్నపం. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. మేము మీకు చెప్పబోయే విషయాలు, ఉపాయాలు మీ జీవితాన్ని వజ్రం కంటే విలువైనగా మారుస్తాయి. మరియు వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే గణేశుడు మరియు పరమేశ్వరుడు మరియు పార్వతీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి శ్రద్ధలతో జై గణేశ, జై పరమేశ్వర, జై పార్వతీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని వల్ల గణేశుడు మరియు పరమేశ్వరుడు పార్వతీమాత యొక్క ప్రత్యక్ష ఆశీస్సులు మరియు ప్రేమ మీ అందరికి లభిస్తాయి. మీ పూర్తి కుటుంబానికి లభిస్తాయి. అవును స్నేహితులారా, ఈ రోజు నేను మీకు చెప్పబోయే విషయాలను కేవలం మాటలుగా భావించి వినకండి. వాటిని మీ అదృష్ట సందేశంగా భావించి వినండి. ఎందుకంటే ఒక మనిషి అదృష్టం మలుపు తిరిగే ముందు మొదట అతని గుండెల్లో అలజడి మొదలవుతుంది. ఆ తర్వాత పరిస్థితులు మారతాయి. చివరికి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. అవును స్నేహితులారా, ఈ రోజు నేను మీతో చెప్పబోయే విషయాలను కేవలం మాటలుగా భావించి వినకండి. వాటిని మీ అదృష్ట సందేశంగా భావించి వినండి. ఎందుకంటే ఒక మనిషి అదృష్టం మలుపు తిరిగే ముందు మొదట అతని గుండెల్లో అలజడి మొదలవుతుంది. ఆ తర్వాత పరిస్థితులు మారతాయి. చివరికి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఇప్పటి వరకు మీరు ఇతరుల కథలను విన్నారు, కానీ ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీరు మీ జీవితంలో ఎంతగా భరించారంటే ఒకవేళ అవే పరిస్థితులు మరే ఇతర బలహీనమైన వ్యక్తికి ఎదురైనా అతను ఎప్పుడో ఓడిపోయి కూర్చునేవాడు. కొన్నిసార్లు డబ్బు ఇబ్బందులు, కొన్నిసార్లు బంధాలు విచ్ఛిన్నమవడం, కొన్నిసార్లు ఉద్యోగ వ్యాపారంలో మోసాలు, కొన్నిసార్లు ఇంట్లో కలహాలు మీరు అన్ని చూశారు. ఎన్నో రాత్రుళ్లు మీరు తలగడలో ముఖం దాచుకొని నిశ్శబ్దంగా ఏడ్చి ఉంటారు. నా జీవితంలో కూడా ఎప్పుడైనా నవ్వు వచ్చే సమయం వస్తుందా, నాకు కూడా ఎప్పుడైనా టెన్షన్ లేని ప్రశాంతమైన రోజు దొరుకుతుందా అని మనసులో అనుకొని ఉంటారు. మరి స్నేహితులారా, ఇలా జరిగి ఉంటే అవును అనుకున్నాను అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వినండి, ఈ సమయమే ఇప్పుడు మీ తలుపు తట్టబోతుంది. గ్రహ గోచారాల అద్భుత కలయిక మీ జన్మ పత్రికలో ఏర్పడింది. అటువంటి యోగం అందరి జాతకంలో ఏర్పడదు. ఒకవేళ ఏర్పడినా అది పదే పదే రాదు. ఈ సమయంలో కార్యసిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం మరియు ప్రబల రాజయోగం కలిగి మీ భాగ్యరేఖలను మళ్లీ రాయడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ పనులైతే మీ చేతుల్లో నుండి జారిపోయేవి, ఇప్పుడు అవే పనులు మీ పాదాల దగ్గరికి వస్తాయి. ఇప్పటి వరకు మీరు ఇతరుల సహాయం ఆశించేవారు, కానీ ఇప్పుడు జనం మీ వద్దకు సహాయం కోరి వస్తారు. మరి స్నేహితులారా, ఇదంతా ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇప్పటికీ నా జేబులో డబ్బులు ఉండవు, ఎప్పుడు చింతలే కదా అని అనుకోవచ్చు. చూడండి, చీకటి చాలా గాఢంగా ఉన్నప్పుడే ఉదయం చాలా దగ్గరగా ఉందని అర్థం. మీరు చాలా కాలంగా చీకటిని చూశారు, ఇప్పుడు ఉదయపు వెలుగు మీకోసం సిద్ధంగా ఉంది. ఇది ఏదో కథ కాదు, గ్రహాల స్పష్టమైన సంకేతం. శనిదేవుడు మీ మంచి కర్మలకు ప్రసన్నుడై మీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గురుగ్రహం మీ బుద్ధిని మరియు నిర్ణయ సామర్థ్యాన్ని బలపరుస్తుంది. సూర్యుడు మరియు చంద్రుడి మధ్య జరుగుతున్న పోరాటం ఇప్పుడు సమతుల్యతలోకి వస్తుంది. ఇప్పుడు ఆ విషయం వినండి, దీనితో మీ గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. మీ జీవితంలో రాబోయే కాలంలో 5 పెద్ద శుభవార్తలు రాసి ఉన్నాయి. ఇవి సాధారణమైనవి కావు, కలియుగంలోనే అతిపెద్ద శుభవార్తలుగా లెక్కించబడతాయి. ఇతరుల ఇళ్లలో మిఠాయిలు పంచడం చూశారు, ఇప్పుడు మీ ఇంటి నుండి కూడా మిఠాయిలు బయటకు వెళ్తాయి. ఇతరుల విజయాన్ని చూసి చప్పట్లు కొట్టారు, ఇప్పుడు మీ విజయం చూసి ప్రపంచం చప్పట్లు కొడుతుంది. ఇతరుల కార్లు, బంగ్లాలు, హోదాను దూరం నుండి చూశారు, ఇప్పుడు మీ వంతు వైభవాన్ని పొందే సమయం వచ్చింది. కానీ గుర్తుంచుకోండి, బ్రహ్మాండం పరీక్షించకుండా ఎప్పుడు వరమివ్వదు. గత కొన్నేళ్లుగా మీరు పడ్డ కష్టాలు, అవమానాలు, ఇబ్బందులు ఇవన్నీ మీకోసం ఒక తయారీ వంటివి. బంగారం నిప్పులో కాలి ఎలా శుద్ధమవుతుందో మీరు కూడా అలాగే తయారయ్యారు. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మారో వారే మిమ్మల్ని ఎగతాళి చేసి ఉండవచ్చు. వారే మీ మాటలను తేలికగా తీసుకుని ఉండవచ్చు. మీ సొంత వారే కొన్నిసార్లు మిమ్మల్ని పనికిరాని వారని, అసమర్థులని లేదా బలహీనులని విమర్శించి ఉండవచ్చు. బయటకు వెళ్లి ఇతరుల ముందు మీ గురించి చెడుగా మాట్లాడి ఉండవచ్చు. మీ ముఖం మీద మిమ్మల్ని పొగిడేవారు వెనుక మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్లాన్లు వేసి ఉండవచ్చు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, ముఖం మీద తీగా ఉండి వెనుక విషం కక్కే వారి పట్ల జాగ్రత్తగా ఉండడమే తెలివైన పని అని. మీరు ఇప్పుడు గుర్తించడం నేర్చుకోవాలి. ప్రతి నవ్వుతున్న ముఖం మీ శ్రేయోభిలాషి కాదు. కొన్ని ముఖాలు మీ అదృష్ట తలుపు తెరుస్తాయి, కానీ కొన్ని ముఖాలు మీరు ఈ రోజు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలని కోరుకుంటారు.
అనుకున్నారు, తద్వారా వారి స్థాయి మీకంటే తక్కువగా కనిపించకూడదని. కానీ ఇప్పుడు మహాదేవుడి నిర్ణయం వచ్చేసింది. మీ వెలుగును చూసి అసూయపడేవారు మీ విజయ తేజస్సును భరించాల్సిందే. మరి స్నేహితులారా, మహాదేవుడు ఈ సమయంలో మీ జీవితంలో ఒకటో రెండో కాదు, ఏకంగా 5 పెద్ద వరాలను పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటి వరం అకస్మాత్తుగా లభించే ధనం. ఇది ఏళ్ల తరబడి మీ వీపుపై ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. రెండవ వరం గౌరవం. దీన్ని లాక్కోవడానికి ఎందరో ప్రయత్నించారు, కానీ ఇప్పుడు వారే మీ ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. మూడవది కుటుంబంలో శాంతి మరియు ప్రేమ. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మరియు నాలుగవది పని లేదా కెరియర్ లో మీరు ఎప్పుడు ఊహించని గొప్ప అవకాశం. మరియు ఐదవది మీపై ఉన్న పాత దృష్టి దోషాలు మరియు చెడు బాధల అంతం. ఇవి ఇన్నాళ్లుగా మీ అడుగులను అడ్డుకుంటున్నాయి. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ దైవ శక్తి గురించి మాట్లాడుకుందాం. అది మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. ఇది సాధారణ విషయం కాదు. మీ ఇంట్లో నిరంతరం గొడవలు, అప్పులు, అనారోగ్యం, రాత్రుల్లో నిద్ర లేకపోవడం మరియు అనవసరమైన చింతలు ఉంటే ఆ ఇంటి వాస్తు చెడిందని లేదా దైవకృప ఎక్కడో ఆగిపోయిందని అర్థం చేసుకోవాలి. కానీ మీ ఇంటికి లభిస్తున్న సంకేతాలు ఏం చెప్తున్నాయంటే, ఒక దివ్యమైన స్త్రీ శక్తి, లక్ష్మీదేవి మరియు పార్వతీదేవి సంయుక్త ఆశీస్సులు మీ తలుపు వద్దకు ప్రతిక్షణం దగ్గరవుతున్నాయి. మా కులదైవం కోపంగా ఉందేమో, మాపై పితృదోషం ఉందేమో, మా పూజలు దేవుడికి అందడం లేదేమో అని మీరు చాలాసార్లు అనుకుని ఉంటారు. కానీ నిజమేమిటంటే, మీ మొర ఆలకించబడింది. మనిషి ఎక్కడైతే ఓడిపోయి కూర్చుంటాడో అక్కడి నుండే దేవుడు తన పని ప్రారంభిస్తాడు. ఏ రాత్రి అయితే మీరు అలసిపోయి ఏడుస్తూ నిద్రపోయారో అదే సమయంలో ఆకాశంలోని గ్రహాలు కలిసి వచనం ఇస్తాయి, ఇకపై ఈ ఆత్మకు అన్యాయం జరగదు అని. మరి స్నేహితులారా, మార్పును సూచించే 4 సంకేతాలు ఏమిటి అంటే, ఇదంతా ఎప్పటి నుండి మొదలవుతుంది, మార్పు మొదలవుతుందని ఎలా అర్థం చేసుకోవాలి? జాగ్రత్తగా వినండి. సంకేతాలు మొదట లోపల కనిపిస్తాయి, ఆ తరువాత బయట ప్రపంచంలో కనిపిస్తాయి. రాబోయే రోజుల్లో మీరు కొన్ని విషయాలను గమనిస్తారు. మీకు అకస్మాత్తుగా ఎటువంటి కారణం లేకుండా మనసు తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదో భారం నెమ్మదిగా దిగిపోతున్నట్లుగా ఉంటుంది. గతంలో పదే పదే ఆగిపోయిన పనులు ఇప్పుడు చిన్న చిన్న ప్రయత్నాలతోనే ముందుకు సాగుతాయి. మిమ్మల్ని గతంలో తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కొంచెం తడబడతారు. మీ ఇంటి పూజా గదిలో దగ్గర కూర్చోగానే ఒక వింతైన ప్రశాంతత లభిస్తుంది. ఈ 4 సంకేతాలు దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని చెప్పడానికి నిదర్శనం. మరియు స్నేహితులారా, కానీ ఒక విషయం చాలా ముఖ్యం. మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు అనుమతి ఇవ్వనంత వరకు గ్రహాలు కూడా పరిమితంగానే సహాయం చేస్తాయి. కేవలం వీడియో చూడటంతో అంతా మ్యాజిక్ లాగా మారిపోతుందని మీరు ఏమి చేయనక్కర్లేదని అనుకోకండి. అలా జరగదు. ఈ వీడియో మీ అదృష్టపు దారిని చూపిస్తుంది. నడవాల్సింది మీరే. ఇప్పుడు కొంచెం మీ గత సమయాన్ని గుర్తు చేసుకోండి. మీరు సరైన వారైనప్పటికీ పరిస్థితులు మరియు మనుషులు మిమ్మల్ని ఎన్నిసార్లు తప్పుగా నిరూపించారు. మీరు మనస్ఫూర్తిగా ఎవరికైనా సహాయం చేస్తే ఆ వ్యక్తే మీ దారిలో ముళ్ళు చల్లి వెళ్లిన సందర్భాలు ఎన్ని. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఎన్ని రాత్రులు ఆలోచించారు. నిజమేమిటంటే, దేవుళ్ల చూపు మీపై ఎప్పుడు ఉంది. కేవలం సమయం పూర్తి కాలేదు అంతే. ఇప్పుడు సమయం పూర్తి కాబోతుంది. అందుకే సంఘటనలు కూడా బలంగా ఉంటాయి, ఫలితాలు బలంగా ఉంటాయి మరియు మీ విజయం కూడా బలంగా ఉంటుంది. మరి స్నేహితులారా, ఇవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతున్నాయి అంటే అవును జరుగుతున్నాయని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీ జీవిత మలుపు ఏమిటి అంటే, మహాదేవుడు ఎవరిపైనైనా ప్రసన్నుడైతే మొదట వారి లోపల ఉన్న భయాన్ని పోగొడతాడు. భయంతో ఉన్న మనిషి పెద్ద అడుగు వేయలేడు. అందుకే రాబోయే కాలంలో కొన్ని అటువంటి అవకాశాలు వస్తాయి. అక్కడ మీరు మీ పాత భయాన్ని, మొహమాటాన్ని మరియు హీన భావనను వదిలాల్సి ఉంటుంది. రేపు చేద్దాం, ఎప్పుడైనా చేద్దాం, ఇప్పుడు సమయం బాగోలేదు అని మీరు అనుకున్న పనులే ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. మీరు ధైర్యంగా వాటిని పట్టుకున్నారా లేదా ఎప్పటికీ వదిలేశారా అనేది మీపైన ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది సాధారణ సమయం కాదు. ఇది మీ జీవితపు టర్నింగ్ పాయింట్. మహాదేవుడు మీ జోలె నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మహాలక్ష్మి మీ తలుపు వద్ద అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. గణేశుడు మీ అడ్డంకులను తొలగించడానికి నిలబడ్డారు. మీరు మీ మనసు తలుపును తెరవాలి. అవును స్నేహితులారా, ఇప్పుడు ఆ ఆఖరి విషయం అర్థం చేసుకోండి. వరం ఎంత పెద్దదైతే జాగ్రత్త కూడా అంత ఎక్కువగా ఉండాలి. రాబోయే రోజుల్లో బ్రహ్మాండం మిమ్మల్ని ఎంతగా పైకి లేపుతుందో శత్రువులు అంతగా అసూయపడతారు. స్నేహితులారా, తిరిగే వారే మీ విజయాన్ని చూసి లోపల కుళ్ళిపోతారు. కొంతమంది బంధువులు మీ ఇంటికి రావడానికి బదులుగా మీ సంపదను లెక్కించుకుంటారు.
ఊహించడం మొదలు పెడతారు. ఎంత సంపాదిస్తున్నాడు, ఎక్కడి నుండి వచ్చింది, ఎంతకాలం సాగుతుంది అని. కానీ చింతించకండి, ఇవన్నీ మీ అదృష్టం నిజంగా ప్రకాశిస్తుందని చెప్పడానికి సంకేతాలు. ఎందుకంటే వెలుగు ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ నీడ కూడా బలంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచండి, నమ్మకాన్ని బలోపేతం చేసుకోండి మరియు ఆ శుభవార్త రహస్యాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరి స్నేహితులారా, మొదటి శుభవార్త ఆర్థిక విముక్తి. మొదట ఆ శుభవార్త గురించి మాట్లాడితే అది మీ గుండెపై ఏళ్ల తరబడి ఉన్న బరువు తగ్గిస్తుంది. అది అప్పులు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందే శుభవార్త. డబ్బు వస్తుంది కానీ నిలబడడం లేదు అని మీకు ఎన్నిసార్లు అనిపించింది? జేబులోకి రాగానే బిల్లులు, మందులు, బంధువుల సహాయం, పిల్లల అవసరాల కోసం అన్ని ఖర్చయిపోతాయి. మీరు మీ కోసం చివరిసారి ఎప్పుడు ప్రశాంతంగా ఏదైనా కొనుక్కున్నారో కూడా మీకు గుర్తుండకపోవచ్చు. ఇప్పుడు ఆ అధ్యాయం మారబోతుంది. గ్రహాలు ఒక ప్రత్యేక స్థితికి వచ్చినప్పుడు ధనం కేవలం రావడమే కాదు, నిలబడుతుంది కూడా. అటువంటి యోగం మీ జాతకంలో ఏర్పడింది. రాబోయే కాలంలో మీకు ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు లేదా ఆదాయం పెరిగే అవకాశం లభిస్తుంది. తేడా ఏమిటి అంటే, మొదట డబ్బు మీపై అధికారం చెలాయించేది, ఇప్పుడు మీరు డబ్బుపై అధికారం చెలాయిస్తారు. కానీ ఇక్కడ ఒక గొప్ప పాఠం ఉంది. గీతలో చెప్తుంది, సంపాదించిన ధనాన్ని వివేకంతో వాడకపోతే అది నాశనానికి కారణమవుతుంది. అందుకే ధనం రావడం మొదలవగానే మొదట ప్రదర్శన కోసం ఖర్చు చేయకండి. ఆ చెడు సమయంలో ముఖం చాటేసిన వారిపై ఖర్చు చేయకండి. మొదట ఈ ధనంలో కొంత భాగాన్ని మీ భద్రతకు, మీ ఇంటి అవసరాలకు మరియు కొంత భాగాన్ని నిజమైన అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి వాడండి. ధనాన్ని పంచి ఇచ్చే గుణం ఉన్న వారి ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది, పారిపోదు. మరియు రెండవ శుభవార్త మీ గౌరవ మర్యాదలకు సంబంధించినది. మీరు కష్టపడితే క్రెడిట్ వేరే ఎవరు తీసుకున్న సందర్భాలు ఎన్ని లేవు. మీరు బుద్ధి ఉపయోగిస్తే పేరు వేరే వారికి వచ్చింది. ఇంట్లో కూడా మీ మాటను తేలికగా తీసుకున్నారు. బయట కూడా మీకు లభించాల్సిన గౌరవం లభించలేదు. ఇప్పుడు ఆ అన్యాయపు సమయం ముగిసింది. మీ జాతకంలో సూర్యుడు మరియు గురుగ్రహాల స్థితి ఏం చెప్తుందంటే, రాబోయే రోజుల్లో మీ సామర్థ్యం అందరికీ తెలిసే అవకాశం లభిస్తుంది. అది మీ ఆఫీసులో ప్రాజెక్ట్ కావచ్చు, కుటుంబంలో బాధ్యత కావచ్చు, వ్యాపారంలో పెద్ద నిర్ణయం కావచ్చు, లేదా సమాజంలో ఏదైనా మంచి పని కావచ్చు. అవకాశం వచ్చినప్పుడు వెనకడుగు వేయకండి. ఎన్నిసార్లు మీరు మీ అడుగును వెనక్కి తీసుకున్నారు? నేను ఇంత పెద్ద పని చేయగలనా అని అనుకున్నారు. ఇప్పుడు ఆ ఆలోచన అంతా వదలాలి. దేవుడే మీకు వేదిక ఇచ్చినప్పుడు మీరు తెర వెనుక ఉంటే అది మీ బలహీనత అవుతుంది. గుర్తుంచుకోండి, గౌరవం ఎప్పుడు అడిగితే రాదు, నిరూపించుకుంటే వస్తుంది. మీకోసం ఆ సమయం మొదలయ్యింది. మరియు మూడవ శుభవార్త ఇంటి వాతావరణం మరియు మీ బంధాలకు సంబంధించింది. ఇప్పటి వరకు మీరు గమనించి ఉండవచ్చు, ఎటువంటి కారణం లేకుండా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. చిన్న విషయాలకే మాట పెరిగింది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య దూరం, అన్నదమ్ముల మధ్య ఈర్ష. ఒక అదృశ్య ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది. మా ఇంటిపై ఎవరిదైనా దృష్టి ఉందేమో, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందేమో అని మీకు అనిపించి ఉండవచ్చు. ఇది ఊరికే అనిపించలేదు. గత కాలంలో గ్రహాల స్థితి వల్ల ఇంటి శక్తి సమతుల్యంగా లేదు. ఇప్పుడు మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్న దివ్య స్త్రీ శక్తి కేవలం ధనాన్ని మాత్రమే కాదు, సామరస్యాన్ని కూడా తీసుకొస్తుంది. గతంలో ఏ విషయాలకైతే గొడవలు జరిగావో ఇప్పుడు అవే విషయాలపై ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతారు. పాత అపార్థాలు తొలగిపోతాయి. కానీ మీరు కూడా ఒక చిన్న అడుగు వేయాలి. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు దేవుడి గదిలో కూర్చొని మీ కుటుంబ సభ్యులందరినీ మనసులో ఆశీర్వదించండి. వారిని ఆరోగ్యంగా, సుఖంగా ఉంచమని కోరుకోండి. మీ హృదయం మీ వారి కోసం స్వచ్ఛమైన భావంతో ప్రార్థించినప్పుడు గొడవలు ఆగిపోతాయి. మరియు నాలుగవ శుభవార్త మీ పని రంగం మరియు జీవిత లక్ష్యాలకు సంబంధించింది. చాలా మందికి తమకు నచ్చిన ఉద్యోగం దొరకలేదని, సరైన భాగస్వామి దొరకలేదని ఫిర్యాదు ఉంటుంది. మీ విషయాల్లో కూడా ఇదే జరిగింది. మంచి ఉద్యోగం దొరికితే వాతావరణం బాగోలేదు, మంచి అవకాశం దొరికితే సమయం సహకరించలేదు, కష్టపడితే మధ్యలో ఏదో జరిగి అంతా పాడైపోతుంది. ఇప్పుడు గ్రహాలు ఇచ్చే సంకేతం ఏమిటంటే, మీ స్వభావానికి తగ్గ పని మార్గం మీకు లభించబోతుంది. మీరు కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు, ఏదైనా నిర్మించడానికి పుట్టారు. మీ లోపల సృజనాత్మకత ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కానీ భయం మరియు అయోమయం మిమ్మల్ని చిన్న చిన్న పనుల్లో ఉంచాయి. రాబోయే కాలంలో మీ లోపల నుండి ఒక స్వరం వినిపిస్తుంది, ఇక ఇక్కడ ఆగిపోవడానికి పుట్టలేదు. రాబోయే కాలంలో మీ లోపల నుండి ఒక స్వరం వినిపిస్తుంది, ఇక ఇక్కడ ఆగిపోవడానికి పుట్టలేదు, ముందుకు సాగు అని. ఆ స్వరాన్ని అణిచివేయకండి. ఏదైనా కోర్సు, కొత్త నైపుణ్యం, కొత్త పని, ఏదైనా కొత్త దిశ, ఏ సంకేతం లభించిన దాన్ని సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే అక్కడి నుండే మీ శాశ్వత గుర్తింపు ఏర్పడుతుంది. మరియు ఐదవ శుభవార్త అత్యంత లోతైనది. ఇది మీ లోపల మేల్కొనే ఆధ్యాత్మిక శక్తి యొక్క శుభవార్త. మనిషి కేవలం బయటి వస్తువు వెంట పరిగెడితే, అనగా డబ్బు, పేరు, అతని సంతోషం ఎప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది. కానీ వ్యక్తి లోపల బలంగా ఉంటే విపత్కర పరిస్థితిలో కూడా విరిగిపోడు. ఇప్పటి వరకు మీకు జరిగిన అన్యాయం, మోసం, ఇబ్బందులు మిమ్మల్ని బలహీనపరచలేదు, మిమ్మల్ని
సిద్ధం చేశాయి. రాబోయే కాలంలో మీ మనసు మునపటిలా త్వరగా విరిగిపోదని మీరు గమనిస్తారు. మీకు అకస్మాత్తుగా గీతవాక్యాలు, భజన, తల్లిదండ్రుల మాటలు, పాత సాధువుల విషయాలు గుర్తుకు వస్తాయి. గుడిలో కూర్చోవడం వల్ల, మంత్రాలు వినడం వల్ల మీకు ఒక రకమైన ప్రశాంతత లభిస్తుంది. ఇది మీ ఆత్మ మేల్కొంటుందని చెప్పడానికి సంకేతం. ఆత్మ మేల్కొన్నప్పుడు అదృష్టం స్వయంగా దారిస్తుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు కొంచెం జాగ్రత్త గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇంతటి గొప్ప సమయం మీకు అనుకూలకంగా వస్తున్నప్పుడు నెగిటివ్ శక్తులు, అసూయపడే మనుషులు మరియు దుష్టి దోషాలు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. ప్రతి నవ్వుతున్న ముఖాన్ని నమ్మడం ఇప్పుడు పెద్ద తప్పు అవుతుంది. కేవలం మీ జేబు చూసి దగ్గరికి వచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. నీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లోతుగా ఉంటుంది. మీరు కూడా అలాగే ఉండాలి. బయట గొడవలకు దూరంగా లోతుగా ఉండండి. మీరు చేయాల్సిన పనులు నిశ్శబ్దంగా చేస్తూ ఉండండి. ఫలితాలు వచ్చినప్పుడు ఆ శబ్దం ప్రపంచమంతా వినిపిస్తుంది. మరి స్నేహితులారా, ఈ శక్తివంతమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. కొన్ని సరళమైన కానీ శక్తివంతమైన ఉపాయాలు వినండి. ఉదయం నిద్ర లేవగానే పడక మీద నుంచి కాలు కింద పెట్టే ముందు 2 సెకండ్లు కళ్ళు మూసుకొని మహాదేవుడి పేరు స్మరించండి. మహాదేవా, ఈ రోజు మీ శరణు వేడుతున్నాను. నాకు సరైన నిర్ణయం తీసుకునే శక్తినివ్వండి అని అనండి. వీలైతే వారానికి ఒకసారి గుడిలో దీపం వెలిగించండి. భావం ముఖ్యం, దీపం కాదు. మీ మాటల మీద నియంత్రణ ఉంచుకోవాలి. ఇప్పటి వరకు మీ కోపం మీ పనులను చెడగొట్టి ఉండవచ్చు. ఇప్పుడు సమయం బాగున్నప్పుడు మీరు పాత అలవాట్లు అనగా దెప్పి పొడవడం, అరవడం కొనసాగిస్తే శుభయోగాలు బలహీనపడతాయి. తక్కువ మాట్లాడండి, తీగా మాట్లాడండి మరియు సరైన సమయంలో మాట్లాడండి. మరి స్నేహితులారా, మొదటి శుభవార్త మీ తలుపు తట్టే సమయం దగ్గర పడింది. కొంతమందికి ఫోన్ కాల్ రూపంలో, కొంతమందికి మెసేజ్ రూపంలో, కొంతమందికి అకస్మాత్తుగా లభించే సమాచార రూపంలో ఇది అందుతుంది. నేను అభాగ్యుణ్ణి కాదు, నా సమయం మాత్రమే పూర్తి కాలేదు, ఇప్పుడు అది మారిపోతుంది అని బలంగా నమ్మండి. మీరు మిమ్మల్ని యోగ్యులుగా భావించి ఈ రోజే సగం అద్భుతం జరిగినట్లు మిగిలిన సగ సమయం మరియు కర్మ పూర్తి చేశాయి. అదృష్టం మలుపు తిరిగినప్పుడు మొదట మీరు ఎంత సిద్ధంగా ఉన్నారో పరీక్షిస్తుంది. గుడి తలుపులు తెరిచినా లోపలికి వెళ్లే ధైర్యం లేకపోతే అది ఏ తప్పు అవుతుంది? వచ్చే రోజుల్లో మీకు చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి. ఆగిపోయిన డబ్బు రావడం, పాత మిత్రులు కలవడం, పనికి సంబంధించిన కొత్త సమాచారం, ఇవన్నీ పైన ఉన్న దేవుడు మీ ఫైల్ తెరిచాడని చెప్పడానికి సంకేతాలు. కానీ వెలుగు పెరిగే కొద్దీ నీడ కూడా పెరుగుతుంది. అప్పుడు ఇద్దరు వ్యక్తులు చురుకుగా ఉంటారు. మీపై ఏవైనా అపవాదులు వేస్తే మౌనంగా ఉండండి. మౌనం కూడా గొప్ప సమాధానం అవుతుంది. మరి స్నేహితులారా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్య చర్చ జరుగుతుంది. అది పెళ్లి, కొత్త ఇల్లు, కొత్త వాహనం లేదా పిల్లల చదువు కావచ్చు. లోపల నుండి అది సరైనది అనిపిస్తే అడుగు ముందుకు వేయండి. గ్రహస్థితి వల్ల ఇంట్లోని పెద్దల ద్వారా లేదా చిన్న పిల్లల ద్వారా మీకు గౌరవం, బాధ్యత లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతత ఉంచండి. మంగళ గ్రహం శక్తినిస్తుంది కానీ కోపాన్ని కూడా ఇస్తుంది. ఆ కోపానికి ఖైదు కాకండి. వచ్చిన ధనాన్ని వివేకంతో వాడండి. నెలకు ఒక రోజు అనవసర ఖర్చులు తగ్గించి ఆ డబ్బును ఎవరైనా పేదవారికి సహాయం చేయడానికి వాడండి. అలా చేస్తే లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలను అందరితో పంచుకోకండి. మీరు విడవలసిన 3 విషయాలు: మిమ్మల్ని మీరు నిందించుకోవడం, అందరినీ సంతోష పెట్టాలని అనుకోవడం మరియు ఎప్పుడు భయంలో బ్రతకడం. మీ అదృష్టం మారుతుంది, సిద్ధంగా ఉండండి. కానీ గుర్తుంచుకోండి స్నేహితులారా, కాలం అందరినీ పరీక్షిస్తుంది కానీ కర్మను కట్టుబడి భక్తిని నమ్మిన వాడిని మాత్రమే కిరీటంతో సత్కరిస్తుంది. అందుకే మీ విజయం అదృష్టం కాదు, అది మీ ఓపికకు కాలమిస్తున్న తిరుగులేని బహుమతి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.